కోవిడ్ ఇప్పుడు ఈ వ్యాధికి భయపడాలా వద్దా? భయపడాల్సిన పని లేదనుకుంటే ఓవైపు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది, మరణాలు కూడా నమోదవుతున్నాయి. వరుసగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే సరిగ్గా 3 ఏళ్ల క్రితం పరిస్థితులు గుర్తొస్తున్నాయి. డిసెంబర్ 21 ఉదయం 8 గంటల సమయానికి భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య అక్షరాల 2669. తెలంగాణలో 20వ తేదీ ఒక్కరోజే ఏకంగా 5 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 14కి చేరింది. ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడ కూడా ఓ కొత్త కేసు నమోదైంది. కేరళలో కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. బుధవారం ఒకరోజే ఏకంగా 300 కేసులు నమోదు కాగా అక్కడ మొత్తం యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య 2341. కేరళలో 3, పంజాబ్లో 1, కర్ణాటకలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలన్నీ మళ్లీ పాత రోజులు వస్తాయా అన్న భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అసలు JN1 వేరియంట్ కేసులేనా ఇవన్నీ? ఇప్పటి వరకు మన దేశంలో నమోదైన కేసుల్లో కొత్త వేరియంట్ JN1 కేసుల సంఖ్య అక్షరాల 21. అయితే తాజాగా కర్ణాటకలో మరణానికి కారణం ఈ కొత్త వేరియంట్ అవునా కాదా అన్న విషయంలో ఇప్పటికీ అంటే డిసెంబర్ 21 మధ్యాహ్నానికి కూడా స్పష్టత లేదు. అసలు ఇంతకీ ఏంటి JN1 వేరియంట్? ఇవన్నీ ఒమిక్రాన్ సంతతికి చెందిన వేరియంట్లే. ప్రస్తుతం JN1 విషయానికి వస్తే ఇది BA.2.86 వేరియంట్లో సబ్ వేరియంట్ అని చెప్పొచ్చు. దీన్ని పెరోలా అని కూడా పిలుస్తారు. ఈ వేరియంట్ను ఈ ఏడాది నవంబర్లో గుర్తించింది WHO. గ్లోబల్ సైన్స్ ఇనిషియేటివ్ అందించిన వివరాల ప్రకారం తొలిసారిగా ఈ వేరియంట్ డెన్మార్క్లో బయటపడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశాల్లో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6600 శాంపిల్స్ ని పరీక్షించగా చైనా, UK, స్పెయిన్, పోర్చుగల్, నెదర్లాండ్స్ దేశాల్లో BA.2.86 కి చెందిన సబ్ వేరియంట్ JN1 బయటపడింది. తొలిసారిగా ఇలాంటి వేరియంట్ ఒకటి ఉంటుందన్న విషయాన్ని మాత్రం అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC 2023 సెప్టెంబర్లోనే గుర్తించింది. అసలు ఈ JN1 మరి ఎందుకు వస్తుంది? COVID-19 గుర్తించిన తర్వాత కొత్త వేరియంట్లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన విషయం తెలుసు. అందులో భాగంగానే 2021లో డెల్టా వేరియంట్, 2022లో ఒమిక్రాన్ వేరియంట్, 2021లో వచ్చిన డెల్టా వేరియంట్ యావత్ ప్రపంచాన్ని వణికించేసింది. మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. అంటే భారత్లో వచ్చిన సెకండ్ వేవ్లో బయటపడింది డెల్టా వేరియంటే. ఇక 2022లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ వల్ల మరణాల సంఖ్య డెల్టాతో పోల్చుకుంటే తక్కువగానే ఉన్నప్పటికీ అమెరికా సహా యూరోపియన్ దేశాల్లో లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అప్పటికే జనంలో ఇమ్యూనిటీ పెరగడం, వ్యాక్సిన్ కూడా మెజారిటీ ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల 2021తో పోల్చితే మరణాల సంఖ్య తగ్గింది అన్నది నిపుణుల మాట. గడిచిన 2 వేరియంట్లతో పోలిస్తే ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన JN1 తీవ్రత మరీ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు అని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇక అటు WHO అలాగే మన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా అదే చెప్తోంది. గ్లోబల్ ఇన్ఫ్లుయెన్జా సర్వేలెన్స్ సిస్టమ్ డిసెంబర్ 21 ఉదయం అందించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 58 దేశాల్లో ఈ కోవిడ్ కొత్త వేరియంట్ BA.2.86 లేదా JN1 కేసుల సంఖ్య 21,984. సుమారు 35 పైగా దేశాలు ఇప్పటికే తమ దేశంలో JN1 వేరియంట్ బయటపడిందని అధికారికంగానే ప్రకటించాయి. వాటిల్లో స్పెయిన్, సింగపూర్, బ్రెజిల్, బెల్జియం, నెదర్లాండ్స్, మలేషియా దేశాల్లో 50% పైగానే కేసులున్నాయి. ఇక సింగపూర్, స్పెయిన్ విషయానికి వస్తే 3/200 కేసుల్లో JN1 వేరియంట్ బయటపడుతోంది. మరి దీనికి మనం భయపడాలా? అవసరం లేదా? మన దేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోన్నమాట వాస్తవమే. మరణాల సంఖ్య ప్రస్తుతానికి సింగిల్ డిజిట్లోనే ఉన్నప్పటికీ మున్ముందు ఎలా ఉంటుందన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే అటు WHO కావచ్చు లేదా మన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కావచ్చు JN1 గురించి అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలన్నీ ముందు జాగ్రత్తలో భాగమేనని కూడా స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికి కేసుల క్లస్టర్స్ ఏం కనిపించట్లేదని, వచ్చిన కేసుల్లో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, వారంతా త్వరగా కోలుకుంటున్నారని కూడా భరోసా ఇస్తోంది. అయితే వృద్ధులు, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు మాత్రం మాస్క్ ధరించడం మంచిది. ముఖ్యంగా వచ్చేది న్యూ ఇయర్, పండగల సీజన్ కావడంతో మరింతగా జాగ్రత్తలు పాటించాలి.
ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 95% మంది కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ వేసుకోగా 88% మందికి ఫుల్ డోస్ వేసుకున్నందున వారిలో తగిన రోగ నిరోధక శక్తి ఇప్పటికే ఉంటుంది కనుక JN1 వేరియంట్ ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉండకపోవచ్చు అన్నది ఓ అంచనా.